ఇది పార్ట్ 4 వీడియో, లాస్ట్ వీడియో. అయితే అమ్మాయి మనసు మారలేదు, అబ్బాయి మనసు మాత్రం కూడా మారలేదు. అబ్బాయి తిరుగుతూనే ఉన్నాడు, అమ్మాయి మాత్రం దూరం పెడుతూనే ఉంది. అయితే అమ్మాయి ఫోన్ నెంబర్ మార్చేసింది. అబ్బాయి ఎప్పుడు ఫోన్ చేయకుండా ఉండడం కోసం ఫోన్ నెంబర్ మార్చేసింది. ఎంత బతిమాలినా కూడా ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. అయితే అతను అమ్మాయి చుట్టూ తిరగడం మొదలెట్టాడు బతిమాలతో. సో అమ్మాయి మనసు మాత్రం కలవలేదు. అప్పుడు లాస్ట్కి అమ్మాయి అన్నది, అసలు నీకు ఏమి కావాలి, కలవద్దన్నా కానీ చెప్పి మాట్లాడుతున్నా కూడా నువ్వు వస్తానని చెప్పి అమ్మాయి చెప్పు తీసి కొడతాను ట్రై చేసింది. అబ్బాయి ఈగో చంపుకున్నాడు కానీ అక్కడి నుంచి కదలలేదు. సో ఎందుకంటే ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, బాగా ప్రేమించడం వల్ల అమ్మాయిని వదులుకోలేక అలాగ ఉండిపోయాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి నీకు ఏం కావాలి, ఏం చేస్తే నువ్వు నా దగ్గర రావు అని అడిగింది. ఆ అబ్బాయి కలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎప్పుడు కలిసి ఉన్నాడు. కానీ అమ్మాయి ఒక మాట ఉంది, నేను నీ దగ్గర కలిసి ఉంటే ఒక రోజు అంటే కలిసి ఉంటే నువ్వు నన్ను వదిలేస్తావని అడిగాను. దానికి అబ్బాయి అన్నాడు, కలిసి ఉండడం అంటే ఇద్దరికి ఇష్టం ఉంటేనే కలిసి ఉండాలి, ఒకరికి ఇష్టం లేకుండా ఒకరు కలిసి ఉన్నది దానికి ప్రయత్నం లేదు, నాకు అది అవసరం లేదు, నీ శరీరం నాకు అవసరం లేదు, మనం ఒక రోజంతా టెంపుల్కి వెళ్దాం, పార్క్కి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి మూవీ చూసి బయట ఎక్కడైనా స్టే చేసి ఫుడ్ తిని మనం వద్దాం అని అన్నాడు. అప్పుడు అంటే ఆ ఒక్కరోజంతా తనకు చుట్టూ ఉంటే కనుక కొంచెం మనిషి అయినా మారుతుందేమో అని ఆలోచించాడు. కానీ అమ్మాయి అంత ఛాన్స్ ఉంది, 1 గంట మాత్రం ఛాన్స్ ఇచ్చింది. 4 సార్లు ఫెయిల్ అయింది అమ్మాయి చెప్పిన డేట్లు అన్నీ కూడా. 5వ సారి అతను వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు, ఓకే అయింది. కానీ 1 అవర్ టైం ఇచ్చింది. ఆ 1 అవర్ టైంలో అతను గుడికి వెళ్తానికి ఎక్కడికి ట్రై చేయడం, ఇంకా అతను మనిషి కూడా మారలేదు. ఎందుకంటే ఎంత బతిమాలినా అమ్మాయి ఒప్పుకోవట్లేదని చెప్పి అతను మనిషి మార్చేసినాడు. సో అమ్మాయికి మాట ఇచ్చింది, ఇంకెప్పుడు కూడా నీ వెనకాల నేను రాను, నేను నీకు కనిపించను, నీకు ఫోన్ చేయను, నెంబర్ ఎలాగా లేదు అని చెప్పి అతను దూరం అయ్యాడు. అమ్మాయి కూడా కనిపించొద్దని చెప్పి మాట తీసుకుంది. తనంతట తానుగా ఇష్టపడి అమ్మాయి ఫోన్ చేయలేమే తప్ప ఇప్పుడైతే అమ్మాయి గురించి అనడం లేదు, కనిపించడం లేదు, చూడటం లేదు. ప్రజెంట్ అయితే అమ్మాయి చికెన్లోనే ఉంది, బ్రేకప్ చెప్పి వంటగానే హాస్టల్లో బతికింది. అబ్బాయి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే అతను చెప్పుకోలేకపోతున్నాడు ఎవరికి. ఆ అబ్బాయి నాతో ఎందుకు చెప్పాడంటే, జస్ట్ ఈ విషయం నేను అతనికి బాగా క్లోజ్, అయితే నా మీద ఉన్న నమ్మకంతో నాకు క్లోజ్ గా చెప్పాడు. అబ్బాయి పేరు చెప్పొద్దు అన్నాడు, కానీ వీడైతే ఇలాగా జరిగిన స్టోరీ గా ఉంటది ఏమన్నా. తన విషయం అమ్మాయి చూసిన, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ లేదా వాళ్ళ బంధువులు చూసిన, తను చేసిన తప్పేంటో తెలియాలని చెప్పి ఈ వీడియో పెట్టమని చెప్పాడు. నేను తన కోసం ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది 17 సంవత్సరాల గుండి ఒక అమ్మాయి బ్రేకప్ చెప్పిందంటే అది చాలా దారుణమైన విషయం. మరి అమ్మాయి మనసు ఏముందో తెలియదు, అబ్బాయి మనసు అయితే అమ్మాయి కావాలనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే గొడవ